5వ అధ్యాయం నేను చదువుతాను, నాతో కలిసి మాట చెప్పండి. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అంటాడు భక్తుడైన యాకోబు. క్రైస్తవ జనమా, పూర్వపు ప్రవక్తలు ఉన్నారే, ఆ ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓర్పునకు మాదిరిగా పెట్టుకొని వాళ్ళు ఎలా బ్రతికారో వాళ్ళలాగా బ్రతకటానికి మీరు పోరాడండి, వాళ్ళలాగా బ్రతకటానికి మీరు ప్రయాసపడండి అని ప్రవక్తల శ్రమానుభవాన్ని కళ్ళ ముందు పెట్టుకొని వాళ్ళ ఓర్పు వాళ్ళ సహనం నేర్చుకొని వాళ్ళలాగా బ్రతకటానికి ప్రతి క్రైస్తవుడు వాళ్ళ అడుగుజాడలను వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ప్రవక్తల జీవితాన్ని మాదిరిగా పెట్టుకోమన్నాడు కదా. బైబిల్ అంతటిలో కొన్ని వందల మంది ప్రవక్తలు ఉన్నారు. ఎందుకో ఈ రాత్రి ఈ సభలో ఒక ప్రవక్తను గూర్చి వాక్యం చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆ ప్రవక్త పేరే యెహెజ్కేల్. ఆ ప్రవక్త పేరే యెహెజ్కేల్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహెజ్కేల్ రాసిన పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరిలో ఒక విభిన్నమైన ప్రవక్త, ఓ ప్రత్యేకమైన ప్రవక్త, పేరుగాంచిన మహా గొప్ప పెద్ద ప్రవక్త. మీరు నన్ను అడగొచ్చు, అయ్యా యెహెజ్కేల్ జీవితంలో నుంచి నేను నేర్చుకోవాల్సిందేముంది, ఆయన అడుగుజాడలను మాదిరిగా పెట్టుకొని నేను నడవాల్సిందేముంది? 4 ఖరీదైన మాటలు చెప్తాను. యెహెజ్కేలు తండ్రి పేరు బూజీ. యెహెజ్కేలు ప్రవక్త, అట్ ద సేమ్ టైం యాజకుడు. విచిత్రం, బూజీ అనే పేరుకున్న అర్థం నిర్లక్ష్య పెట్టబడిన వాడు అని అర్థం. కుటుంబీకుల చేత తండ్రి నిర్లక్ష్య పెట్టబడ్డాడు తెలీదు, గ్రామస్తుల చేత వాళ్ళ తండ్రి నిర్లక్ష్య పెట్టబడ్డాడు తెలీదు, బంధువుల చేత ఆ తండ్రి నిర్లక్ష్య పెట్టబడ్డాడు తెలీదు. అద్భుతం తెలుసా? నిర్లక్ష్య పెట్టబడిన వ్యక్తిని దేవుడు లక్ష్య పెట్టాడు. అతని గర్భాన పుట్టిన యెహెజ్కేలును దేవుడు ఎన్నుకొని యావత్ ఇశ్రాయేలు జాతికి ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు నిలవబెట్టాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా బంధువుల చేత నిర్లక్ష్య పెట్టబడి, చుట్టాల చేత నిర్లక్ష్య పెట్టబడి, స్నేహితుల చేత నిర్లక్ష్య పెట్టబడి, ఇదెంత, దీని బ్రతుకెంత, వీడెంత, వీడి బ్రతుకెంత, మా కులంలోనే వీళ్ళు తక్కువ వాళ్ళు, మా గ్రామంలోనే వీళ్ళు తక్కువ వాళ్ళు, మా ఇంటి పేరట కలిగిన వాళ్ళందరిలోనే వీళ్ళు దరిద్రులు, ఎప్పుడు అప్పు 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 అంటారు. చూడు వాళ్ళ పిల్లలు ఏమైపోయారు, మా పిల్లలు ఏమైపోయారో తెలుసా అని నీ ఆర్థిక స్థితిని బట్టే కావచ్చు, నీ అనారోగ్య స్థితిని బట్టే కావచ్చు, ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న సంఘంలో, నువ్వు జీవిస్తున్న గ్రామంలో, నువ్వు బ్రతుకుతున్న బంధువుల మధ్యలో ఒకవేళ ప్రజలు నిన్ను నిర్లక్ష్య పెట్టారేమో. ఈ రాత్రి ఒక శుభవార్త, మనుషులు నిన్ను నిర్లక్ష్య పెడతా ఉంటే ఈ రాత్రి నీ మీదే నీవు ఆరాధించే దేవుడు లక్ష్య పెడుతున్నాడు అన్న సంగతి గ్రహించు. నేను ప్రకటించే నా దేవుడు ఎంత మనసున్న గొప్ప దేవుడో ఈ మాట చెప్పటానికి నా హృదయం తెలుగు భాషలో, ఒరిజినల్ తెలుగు భాషలో చెప్పాలంటే నా హృదయం ఉబలాట పడుతుంది. ఏంటో తెలుసా? కీర్తనకర్త ఒక స్థలంలో అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు భూమి వైపు ఇలా తొంగి చూస్తున్నాడట. అనండి, ఎటువైపు తొంగి చూస్తున్నాడు? ఎక్కడి నుంచి? నేనంట ఆకాశంలో అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కోటాను కోట్ల దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ఆరాధనలో మైమరిచి తన్మయుడు కాకుండా పరలోకము నుంచి భూమి వైపు తొంగి చూస్తున్నాడు. ఎందుకు భూమి వైపు తొంగి చూస్తున్నాడో తెలుసా? పెంట కుప్పల మీద పడిపోయిన దేన దరిద్రులను లేవనెత్తి, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోండబెట్టాలని పేద బిడ్డల కొరకు పరలోకం నుంచి దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. దరిద్రుల కొరకు దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. నేనంట ఈ ప్రపంచంలో పేదలను పట్టించుకునేది ఇద్దరు.
పేదల మీద మనసు పెట్టేది ఇద్దరు. పేద ప్రజల కోసం మాట్లాడేది ఇద్దరు. ఎవరెవరో చెప్పమంటారా? నెంబర్ 1, మొదట రాజకీయ నాయకులు. ఆ తర్వాత పేదవాళ్ళ మీద మనసు పెట్టేది భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందరు రాజకీయ నాయకులు అలా ఉండరు, నేను వాళ్ళని కించపరచట్లా. అయితే రాజకీయ నాయకులకు పేదవాళ్ళు ఎప్పుడు గుర్తొస్తారు? భలే చెప్పారే, ఎలక్షన్లు వచ్చినప్పుడే గుర్తొస్తారు. అందరూ అలా ఉండరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు అంటారు, ప్రజా సేవకే మా జీవితం అంకితమా? జలగలాగా దోసుకోపోతే మేలు. ప్రజా సేవకే మా జీవితం అంకితం. ఆ మధ్య ఒక ఆయన ఎంపీగా పోటీ చేశాడట, గెలిచాడట. ఎలక్షన్ ప్రచారంలో కనపడిన ఆయన గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు కనపడలేదట. ఆ స్థానిక నియోజకవర్గ ప్రజలు ఏం చేశారో తెలుసా? గోడల మీద పోస్టర్లు అంటించారు. ఏమని? మా ఎంపీ గారు కనపడట్లేదు, కనపడితే మాకు వివరాలు తెలియచేయండి అని. అలాగని అందరూ అలా ఉండరు. రాజకీయ నాయకుల్లో ఉత్తములైన వాళ్ళు ఉన్నారు, ప్రజాసేవ కొరకు ప్రాణాన్ని దారపోసిన వాళ్ళు ఉన్నారు. అయితే సుమి, రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ అవసరాల కోసం పేదల గురించి మాట్లాడతారేమో. నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి పేదల వైపు తొంగి చూస్తున్నాడు, దరిద్రుల వైపు తొంగి చూస్తున్నాడు, నిర్లక్ష్య పెట్టబడిన వారి వైపు నా దేవుడు తొంగి చూస్తున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా దారిద్ర్యతను అనుభవించే వాళ్ళు ఉన్నారా? పేదరికాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారా? సమాజం చేత చిన్న చూపు చూడబడిన వాళ్ళగా ఉన్నారా? సమాజం చేత వెలివేయబడిన వాళ్ళగా ఉన్నారా? చివరికి కట్టుకున్న భర్త ప్రేమ కూడా నీకు దొరకలేదా? చివరికి కడుపున పుట్టిన పిల్లల ప్రేమ కూడా నువ్వు నోచుకోలేకపోయావా? చివరికి దయనీయ స్థితి. ఏ తల్లి నిన్ను కందో, ఏ తండ్రి నిన్ను కన్నాడో, కన్నా తల్లిదండ్రుల ప్రేమ కూడా నోచుకొని ఓ దౌర్భాగ్యపు స్థితిలో ఈ రాత్రి ఆరాధనకు వచ్చావా? ఓ శుభవార్త, మనుషులందరూ నిన్ను నిర్లక్ష్య పెడితే నేను ప్రకటించే నా దేవుడు ఈ రాత్రి నీ మీదే ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు, నీ పిల్లల మీదే ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు, నీ కుటుంబం మీదే దేవుడు లక్ష్య పెట్టి నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టే శక్తివంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. విన్నారా ఈ మాట? నెంబర్ 2, ప్రవక్తల జీవితాన్ని మాదిరిగా పెట్టుకోండి. నిర్లక్ష్య పెట్టబడిన బూజీ కుమారుడు యెహెజ్కేలును ప్రవక్తగా, యాజకుడిగా నిలవబెట్టాడే. నీ తల్లి నిర్లక్ష్య పెట్టబడిందేమో, నీ తండ్రి నిర్లక్ష్య పెట్టబడ్డాడేమో, తరతరాల నుండి నిర్లక్ష్య పెట్టబడిన కుటుంబంలో పుట్టి పెరిగేవేమో. ఒక శుభవార్త, తరతరాల నుంచి నీ ఇల్లు ప్రజల చేత నిర్లక్ష్య పెట్టబడితే విశ్వసించు, యెహెజ్కేలు పట్టుకున్న దేవుని నువ్వు పట్టుకో. నిర్లక్ష్య పెట్టబడిన నీ కుటుంబంలో నుండి ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తల తరాన్ని దేవుడు లేవనెత్తుతాడు. నిర్లక్ష్య పెట్టబడిన నీ కుటుంబంలో నుండి ఐపీఎస్ ఆఫీసర్లను దేవుడు లేవనెత్తుతాడు, ఐఏఎస్ ఆఫీసర్లను దేవుడు లేవనెత్తుతాడు. వెనక సీట్లో పోలీస్ అధికారులు కూర్చున్నారు. అలాంటి గొప్ప అధికారులుగా, ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక ఎస్ఐగా తృణీకరించబడిన నీ కుటుంబంలో నుండి భారతదేశ చరిత్ర తిరగరాసే ప్రవక్తల తరాన్ని, యాజకుల తరాన్ని, యజమానుల తరాన్ని నీ ఇంటిలో నుంచి నా దేవుడు లేవనెత్తునుగాక. రైట్. యెహెజ్కేలును దేవుడు అలా లేవనెత్తున్నట్లుగా యెహెజ్కేలు బాల్యం నుంచి ఎలా బ్రతికాడో ఓ ఖరీదైన మాట, అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణం వరకు యెహెజ్కేలు ఎలా బ్రతికాడో ఓ మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఒకసారి అందరూ మీ బైబిల్ని తెరవండి. అవకాశం ఉంటే ఆ మాట పెన్తో టిక్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలని 4వ అధ్యాయం 14వ వచనం నాతో కలిసి.
అయ్యో ప్రభువా, యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందినవాడను కానే, బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దాననైనను మృగములు చీల్చిన దాననైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూను పనలేదే అని నేను అనగా, మరొకసారి 14వ వచనం, అయ్యో ప్రభువా, యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందినవాడను కానే, బాల్యము నుండి నేను అపవిత్రత నొందినవాడను కానే. అయ్యా, నా వైపు చూడండి. ఈ రాత్రి ఒక ఛాలెంజింగ్ వర్డ్, ఒక సవాలుతో కూడుకున్న మాట. యెహెజ్కేలు బబులోనులో ఉంటున్నాడు. బబులోను సకల విధములైన అపవిత్రాత్మలకు నిలయం. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది, హేయమైన ప్రతి కార్యం, లజ్జాకరమైన ప్రతి క్రియ, జుగుప్సాకరమైన ప్రతి పాపం, వీటన్నిటికీ పుట్టినిల్లు బబులోను. పాపం విలయ తాండవమాడే ఆ బబులోనులో యెహెజ్కేలు పెరిగాడు. పుట్టింది ఇశ్రాయేలు దేశంలోనేమో, తన బాల్య దినాలు మొదలుకొని యవ్వన కాలం చనిపోయే వరకు బబులోనులోనే పెరిగాడు. ఇక్కడ తనను గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తాడో తెలుసా? అయ్యో ప్రభువా, నేనెన్నడూను పెద్దగా చెప్పాలి, నేనెన్నడూను అపవిత్రత నొందినవాడును కాదే. ఈ పవిత్రత ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, బాల్యము నుండే నీ సన్నిధిలో నేను పవిత్రంగా బ్రతకలేదా? తన భక్తి జీవితాన్ని గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. బబులోను లాంటి పాపం విలయ తాండవమాడుతున్న ఇలాంటి మహా గొప్ప పట్టణాల్లో పెరుగుతున్న యవ్వన బిడ్డలారా, నడి వయసులో ఉన్నవారులారా, సవాలుతో మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఈ స్థలంలో కూర్చున్న మీరు యెహెజ్కేలు మాట్లాడిన మాట మీరు మాట్లాడగలరా? నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు నేనెన్నడూ అపవిత్రుని కాలేదయ్యా, నా పాదములు పాపంలో జారిపోలేదయ్యా, ఏ అపవిత్రతలో నేను వెళ్ళలేదయ్యా, ఏ చీకటి బ్రతుకు వైపు నేను వెళ్ళలేదయ్యా, బాల్యము నుండి నేటి వరకు నీ కొరకు నేను పవిత్రంగా బ్రతికా అని ఎంతమంది ధైర్యంగా ఈ మాట ఈ స్థలంలో అనగలరు? ఎప్పుడు ప్రార్థన చేసినా బలహీనుని ప్రభువా, జారిపోయా ప్రభువా, పడిపోయా ప్రభువా, ఈ ఒక్కసారే క్షమించు ప్రభువా అని ఎప్పుడు ఈ బలహీనపు ప్రార్థనలు చేస్తూనే జీవిస్తున్నావా? యెహెజ్కేలు లాగా మాట్లాడగలిగే దమ్ము, యెహెజ్కేలు లాగా మాట్లాడగలిగే ధైర్యం నేనెన్నడూను అపవిత్రత నొందినవాడును కాదే. యెహెజ్కేలు ఇంత పవిత్రంగా యవ్వన కాలములో నడి వయసులో కూడా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? యెహెజ్కేలు బాల్యము నుండే దేవుని సన్నిధిలో పవిత్రంగా బ్రతకటం అభ్యాసం చేసుకున్నాడు. బైబిల్లో రాసి ఉంది కదా, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. తల్లిదండ్రులారా, అలాగే యవ్వన పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీకేదైనా బుద్ధి మాట చెప్తే వారి మాటకు చెవియొగ్గి, నా తల్లిగాక నా క్షేమాన్ని ఎవరు కోరుకుంటారు? మా నాన్నగాక నా క్షేమాన్ని కోరుకునేది ఎవరు? ఈ బట్టలు కొనిపెట్టింది మా నాన్న కష్టార్జితం కాదా? నేను తినే తిండి మా నాన్న కష్టార్జితం కాదా? లక్షల రూపాయల డొనేషన్ కట్టి కాలేజీలో చదివిస్తున్నాడే, అది ఎవరి కష్టార్జితం? నా తండ్రి కష్టార్జితం కాదా? నా తండ్రి నా తల్లి నా కోసం ఇంత త్యాగం చేస్తున్నారంటే, వాళ్ళు నన్ను గద్దించారంటే మేలు కోసమే గద్దిస్తారు, నన్ను సరి అయిన త్రోవలో నడిపించడానికే గద్దిస్తారు అనే గ్రహింపుతో దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అయితే తల్లిదండ్రులారా, పిల్లల్ని ఎప్పటి నుంచి దిద్దుబాటు చేయాలో తెలుసా? అగైన్ చెప్తున్నాను, ఎప్పటి నుంచి దిద్దుబాటు చేయాలంటే బాల్యము నుండే. ఎందుకు బాల్యం నుంచే పిల్లల విషయమై మనం జాగ్రత్త తీసుకోవాలి? వినండి, పర్వాలేదు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఓ తండ్రి ఓ కొడుకుని తీసుకొచ్చి, అయ్యా వీడు తరచుగా నీళ్ళల్లో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు,
నురగలు గక్కి గిలగిల కొట్టుకులాడుతున్నాడు. వీడిని దయ్యం పట్టుకుంది. యేసుప్రభు వారు అంటారు, ఎప్పటి నుంచి వీడిని దయ్యం పట్టుకుంది? ఆ తండ్రి ఏమంటాడు తెలుసా? బాల్యము నుండే ఆ దయ్యం వీడిని ఆవరించింది. అంటే శత్రువైన సాతాను పిల్లల మీద ఎప్పటి నుంచి దాడి చేస్తాడు? స్వరమెత్తాలి. వినపడలేదు. యేసుప్రభు వారు అంటారు, నీ కొడుక్కి దయ్యం పట్టింది అంటున్నావే, ఎప్పటి నుంచి పట్టింది? యవన వయసులోనా? నడి వయసులోనా? కాదయ్యా, బాల్యము నుండే